మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇఫ్ యు లైక్ ద కాంటెంట్, ప్లీజ్ డు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్! మన దేశంలో ఒక ఆడపిల్ల భవిష్యత్తుని ఎలా సురక్షితం చెయ్యొచ్చు? వాళ్ల కలలకి, ఆశయాలకి మనం ఆర్థికంగా ఎలా అండగా నిలబడగలం? చాలామందికొచ్చే ప్రశ్నలే ఇవి. సరే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ అద్భుతమైన పొదుపు పథకముంది. అదే సుకన్య సమృద్ధి యోజన. దాని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ మాటలు వింటుంటేనే ఎంత స్ఫూర్తిగా ఉందో కదా! అస్సలు విషయమేంటంటే, ఇది కేవలం ఏదో డబ్బు దాచుకునే స్కీమ్ కాదు. అదొక సామాజిక విప్లవం లాంటిది. ఆలోచించండి, ఒక అమ్మాయిని మనం చదివించి తన కాళ్లమీద తను నిలబడేలా చేస్తే, మనం కేవలం ఆ ఒక్కమ్మాయిని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, ఆ తర్వాత సమాజాన్ని, చివరికి మన దేశాన్నే బలోపేతం చేస్తున్నాం. సుకన్య సమృద్ధి యోజన సరిగ్గా ఇదే ఆశయానికి గట్టి పునాది వేస్తుంది. చూడండి, 4.5 కోట్లకు పైగా అకౌంట్లు. ఈ స్కీమ్ ఎంత పాపులర్ అయిందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. అసలిది కేవలం ఒక నంబర్ కాదండి. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల కుటుంబాలు వాళ్ల ఆడపిల్లల భవిష్యత్తు మీద పెట్టుకున్న నమ్మకమిది. వాళ్ల కలలకిస్తున్న ఒక భరోసా అన్నమాట. సరే, ముందుగా ఈ పథకం వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటి, దాని విజన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం డబ్బులు దాచుకునే స్కీమ్ కాదు, మహిళా సాధికారత అనే ఒక పెద్ద ఉద్యమంలో ఇది చాలా కీలకమైన భాగం. మనందరికీ బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం బాగా తెలుసు కదా, ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివించు అని. అయితే ఈ పథకం పుట్టిందే ఆ ఉద్యమంలోంచి. అంటే కేవలం నినాదాలిస్తే సరిపోదు, కుటుంబాలకి చేతిలో ఒక ఆర్థిక సాధనం కూడా ఉండాలి కదా. అలా ఆడపిల్లల చదువుని ప్రోత్సహించడానికి, ఆర్థికంగా అండగా నిలబడటానికే దీన్ని తీసుకొచ్చారు. అదే దీని వెనకున్న అసలు ఉద్దేశం. ఓకే, ఈ స్కీమ్ వెనుక ఉన్న స్ఫూర్తి ఏంటో మనకర్థమైంది. మరి అసలు ఈ సుకన్యా సమృద్ధి యోజన అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక గవర్నమెంట్ సేవింగ్ స్కీమ్. దీనికి 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. 1, వాళ్ల ఉన్నత చదువు. 2, వాళ్ల పెళ్లి ఖర్చులు. ఈ 2 ముఖ్యమైన విషయాలకి డబ్బు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, దీనికి పూర్తి ప్రభుత్వ హామీ ఉంటుంది. అంటే మన డబ్బుకి 100% భద్రత అన్నమాట. 2015లో మొదలైన ఈ స్కీమ్ ప్రయాణం చూడండి. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఎంత పెద్ద విజయం సాధించిందో. ఇప్పటివరకు ఈ పథకంలో జమైన మొత్తం ఎంతో తెలుసా? ఏకంగా 3,33,000 కోట్ల రూపాయలకు పైగా. అంటే ప్రజలు ఈ పథకం మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనకర్థమవుతోంది. 2026 నాటికి ఇది 11 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి దీని ప్రభావం ఇంకా ఎంత పెరుగుతుందో చూడాలి. సరే, మరి ఈ అకౌంట్ ఎవరు తెరవగలరు? చాలా సింపుల్. 10 ఏళ్లలోపు వయసున్న ఏ ఆడపిల్ల పేరుమీదైనా వాళ్ల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవచ్చు. ఒక అమ్మాయికి ఒక అకౌంట్ మాత్రమే. ఒక కుటుంబానికి గరిష్టంగా 2 అమ్మాయిల పేరుమీద తెరవచ్చు. ఇక అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు గార్డియనే ఈ అకౌంట్ని మేనేజ్ చేస్తారు. ఇందులో ఒక మంచి విషయమేంటంటే, అమ్మాయికి 18 ఏళ్లు నిండగానే అకౌంట్ నిర్వహణ పూర్తిగా తన చేతుల్లోకే వస్తుంది. ఇది చిన్నప్పటినుంచే వాళ్లకొక ఫైనాన్షియల్ డిసిప్లిన్, బాధ్యత నేర్పుతుంది కదా. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలకొద్దాం. అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, అకౌంట్ ఎలా తెరవాలి, డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలి, మన డబ్బు ఎలా పెరుగుతుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అకౌంట్ తెరవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ చాలా సింపుల్. కేవలం ఈ 4 ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటే చాలు. 1, SSY అకౌంట్ ఓపెనింగ్ ఫామ్. 2, అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. 3, ఆధార్ నంబర్. ఇక 4వది పాన్ కార్డ్ లేదా ఫామ్ 60. ఇవి తీసుకుని దగ్గర్లోని పోస్టాఫీస్కి గానీ బ్యాంకుకి గానీ వెళితే చాలు, సులభంగా అకౌంట్ తెరిచేయచ్చు. ఈ స్కీమ్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, డిపాజిట్ విషయంలో ఉండే ఫ్లెక్సిబిలిటీ. సంవత్సరానికి కనీసం 250 రూపాయలతో కూడా అకౌంట్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఇది దాదాపు ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఆర్థికంగా స్థోమత ఉన్నవాళ్లు ఏడాదికి 1,50,000 వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, మనం డబ్బులు కట్టాల్సింది కేవలం అకౌంటు తెరిచిన మొదటి 15 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ తర్వాత కూడా మన డబ్బు మీద వడ్డీ వస్తూనే ఉంటుంది. అద్భుతం గదా!
ఇక ఈ స్కీంలో అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయం వడ్డీ రేటు. ప్రస్తుతం ఇది 8.2% ఉంది. గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్స్లో ఇది చాలా ఎక్కువ. మామూలు సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ. పైగా దీనికి చక్రవడ్డీ కూడా ఉంటుంది. అంటే వడ్డీ మీద వడ్డీ వస్తుంది. దీనివల్ల మనం చేసే చిన్న పొదుపు కూడా కొన్నేళ్లలో ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. గవర్నమెంట్ గ్యారంటీతో ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్స్ చాలా అరుదుగా ఉంటాయి. సరే, డబ్బులు పొదుపు చేయడం ఒకెత్తైతే దాన్ని సరైన టైంకి, సరైన అవసరానికి ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు మనం ఈ స్కీంలోని డబ్బును ఎప్పుడు ఎలా తీసుకోవచ్చు అనే నియమాల గురించి చూద్దాం. ఈ స్కీంలో మధ్యలో డబ్బు తీసుకునే అవకాశం కూడా ఉంది, కాని కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే. ఉదాహరణకి, అమ్మాయి ఉన్నత చదువుల కోసం. అమ్మాయికి 18 ఏళ్లు నిండినా లేదా తను 10వ తరగతి పాసైనా అప్పటికీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు తీసుకోవచ్చు. దీనికోసం అడ్మిషన్ ప్రూఫ్ లాంటివి చూపించాల్సి ఉంటుంది. ఇక పెళ్లి కోసమైతే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత కావాలంటే పూర్తి బ్యాలెన్స్ని వడ్డీతో సహా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ అకౌంట్ పూర్తి మెచ్యూరిటీ ఎప్పుడంటే ఖాతా తెరిచిన తేదీ నుండి సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత. ఆ టైంకి అకౌంట్లోని మొత్తం బ్యాలెన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక మొక్కను నాటినట్లే. 21 ఏళ్ల తర్వాత ఆ చిన్న మొక్క ఒక ఫలాల్నిచ్చే పెద్ద చెట్టు అయినట్టు మన చిన్న పొదుపు కూడా వడ్డీతో కలిసి ఒక పెద్ద నిధిగా మారుతుంది. ఇది అమ్మాయి భవిష్యత్తుకి ఒక సంపూర్ణ ఆర్థిక భద్రతనిస్తుంది. ఎన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే అసలు సుకన్య సమృద్ధి యోజన ఎందుకొక స్మార్ట్ చాయిస్ అవుతుందో, దాని ముఖ్య ప్రయోజనాలేంటో చూద్దాం. మార్కెట్లో ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ సుకన్య సమృద్ధి యోజననే ఒక తెలివైన ఆర్థిక ఎంపికగా ఎందుకు నిలుస్తుంది? ఏంటి దీని ప్రత్యేకత? సమాధానం ఈ ప్రయోజనాల్లోనే ఉంది. 1. ఎక్కువ వడ్డీ రేటు, అది కూడా ప్రభుత్వ హామీతో. 2. ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు. 3. ఏడాదికి కేవలం 250 రూపాయలతో కూడా మొదలుపెట్టగలిగే సౌలభ్యం. 4. అమ్మాయి ఉన్నత చదువుల కోసం మధ్యలోనే కొంత డబ్బు తీసుకునే వీలు. ఇంకా చెప్పాలంటే మెచ్యూరిటీ తర్వాత కూడా అకౌంట్ క్లోజ్ చెయ్యకపోతే వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇవన్నీ కలిపి దీన్ని కేవలం ఒక సేవింగ్ స్కీమ్లా కాకుండా ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్లా మారుస్తుంది. అందుకే దీన్ని ఆమెతో పాటు పెరిగే పథకం అంటారు. ఇది కేవలం డబ్బును పెంచడం గురించి కాదు. ఇది ఒక ఆడపిల్లతో పాటే పెరుగుతుంది. తన కలలకు రెక్కల్నిస్తుంది. తన జీవితంలో తన అనుకున్నది సాధించడానికి కావలసిన ఒక ఆర్థిక పునాదిని నిర్మిస్తుంది. అంతిమంగా అదే కదా ఈ పథకం యొక్క అసలైన విజయం.